హలో కార్తూనేమో ఇవాళ మీకోసం చికెన్ బటర్ మసాలా నేర్పిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ లేకపోతే కొంచెం బటర్ తీసుకోండి. 2 ఆనియన్స్కి 6 టొమాటోస్ లెక్క అలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అందులోనే ఒక గుప్పుడు గ్రౌండ్ నట్స్, ఒక గుప్పుడు క్యాష్యూ నట్స్ వేసుకొని బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసాక చక్కగా మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. బాగా సిమ్లో ఉంటే 15 మినిట్స్, లేకపోతే 10 మినిట్స్. ఇలా బాగా మగ్గాక చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. థిక్ పేస్ట్ ఉండకూడదు, కొంచెం పలుచగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత బండ్లీలో బటర్ వేసి క్యాష్యూ నట్స్ వేసి ఫ్రై చేయండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. క్యాష్యూ నట్ కూడా లైట్ బ్రౌనిష్గా అవుతుంది. ఈ లోపల చికెన్ మనం బోన్లెస్ తెప్పించుకొని బాగా కడిగి పెట్టి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. వీలైతే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అప్పటికప్పుడు తెప్పించాను. సో ఆ బోన్లెస్ పీసెస్ అన్నీ చక్కగా వాష్ చేసుకొని అలా వేసేసుకోవాలి. ఆ బటర్, క్యాష్యూ నట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుస్తుంది. ఇందులోనే మీరు దానికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేయద్దు, మళ్ళీ పేస్ట్ లాగా ఉంటుంది కదా గ్రేవీలో. పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలపండి. హైలో పెట్టి కలుపుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపాక మళ్ళీ స్టవ్ సిమ్ చేసి మూత పెట్టేసి అలాగే ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం వాటర్ ఫామ్ అయ్యి ఇలా కొంచెం ఉడుకుతుంది. బోన్లెస్ చికెన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది. బట్ స్టిల్ గ్రేవీ వేసిన తర్వాత కూడా బాగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత అన్నీ కలిపి కొంచెం కారం, సాల్ట్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. పెప్పర్ పౌడరు, ధనియాలు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, కొంచెం కసూరి మేతి. ఇది చాలా బాగుంటుంది కసూరి మేతి వేయడం వల్ల. సో మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకొని అది మరగనివ్వాలి, బాగా కుక్ అవ్వాలి చికెన్తో సహా. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. టేస్టీ చికెన్ బటర్ మసాలా రెడీ అయిపోయింది కార్తూనేమో. సో మీరిద్దరు ఇది ట్రై చేసినప్పుడు ఎలా వస్తుందో, దాంతోపాటు కంపల్సరీ బాస్మతి రైస్ వండుకొని అలా ప్లేటింగ్ చేసుకొని వ్యూ ఎంజాయ్